హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో టేస్టీ చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా చికెన్ తీసుకొని ఇది బాగా 3 టైమ్స్ బాగా కడిగి శుభ్రం చేసుకున్నాము. వాటర్, పసుపు, ఉప్పు వేసి ఇలా కడిగినామంటే నీసు వాసన అనేది ఉండదు, నీట్గా ఉంటుంది. ఉప్పు, పసుపు, వాటర్ వేసి బాగా క్లీన్గా 3 టైమ్స్ కడిగిస్తాము. ఇదంతా ఒకసారి ఒక గిన్నెలోకి తీసుకున్నాము, వాటర్ లేకుండా. ఇప్పుడు మనము చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా ఐటమ్ చూద్దాం. తెల్లగడ్డలు, అల్లం, ఆనియన్, చెక్క, లవంగము, మిరియాలు కొన్ని, గోడంబి, కొద్దిగా మిరియాలు, లవంగము, చెక్క, తెల్లగడ్డలు, అల్లం, ఆనియన్, కారం, ధనియాల పౌడర్, పసుపు, కొబ్బరి, తగినంత వాటర్ వేసి నున్నగా పేస్ట్ లాగా చేసుకున్నాము. మసాలా అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు అయితే వేద్దాము. కరివేపాకు, ఆనియన్, ఇదంతా బాగా 1 మినిట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేద్దాము. చికెను ఇలా మనం తిరగవాతలో వేయించుకున్నామంటే, ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. ఇంకోటి మనకి నీసు వాసన, పచ్చి వాసన అనేది ఉండదు, నీట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇట్లా 2 మినిట్స్ చికెన్లో ఉండే ఆయిల్ అంతా ఇమిరిపోయే వరకు ఉడికించుకున్నాము. చికెన్ అయితే ఆయిల్ అంతా ఇదయింది కదా, ఇమిరిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా మసాలా రెడీ చేసుకున్నాము కదా, అది ఇందులోకి యాడ్ చేస్తాము. కొద్దిగా ఆయిల్, నీళ్ళు, అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ నేను వాటర్ ఎక్కువ తీసుకోలేదు. చికెన్ కర్రీకి అంత ఎక్కువ గ్రేవీని అవసరం లేదు, అట్లనే మనకి చాలా వాటర్ లేకుండా ఉన్నాయి కానీ సరిపోదు, మీడియంగా ఉండాల. సాల్ట్, ఇది ఒక 10 మినిట్స్ ఉడకల్లా. ఇప్పుడు మనం చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాము.
ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది బాగా ఒక 10 మినిట్స్ ఉడకల్లా. మూత పెట్టి మనం రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కర్రీ కన్నా ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీ, రైస్ ఏమిట్లోకైనా బాగుంటుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము. చాలా చాలా బాగుంది కదా చికెన్ కర్రీ. చూసాకే కాదు, తినేకే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.